హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మడతేయాల్సిన బట్టలు చూడండి, ఎన్ని బట్టలు ఉన్నాయో. చాలా బట్టలు ఉన్నాయండి. ఇన్ని బట్టలు ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా? మొన్న అమరావతి వెళ్ళొచ్చాం కదా, ఆ రోజు ఉదయం పూట బట్టలు అయితే ఉతకలేదు, సాయంత్రం పూట ఉతికాను. సాయంత్రం పూట ఉతికిన బట్టలు ఆరలేదు కదా, అవి తీగల మీద అలాగనే ఉన్నాయి. మళ్ళీ తర్వాత రోజు ఉతికిన బట్టలు అవి అలాగనే ఉన్నాయి. ఇంకా 2 రోజుల బట్టలండి ఇవి. అవి ఇవి అన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు మడతేస్తున్నాను. ఒక్కరోజు ఊరికెళ్తేనే చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. అందులో మేము ఉన్నది ఒక్క నైటే ఊరికెళ్ళి ఉన్నాము. తెల్లారేటప్పటికి ఇంటికి వచ్చేసాము. ఆ ఒక్క రోజుకే చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. చలికని దుప్పటి తీసుకెళ్ళాము, కొన్ని కండవలు తీసుకెళ్ళాము. ఇంకా మేము అక్కడ నది కాడ స్నానం చేయడానికి బట్టలు తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ బట్టలు తడి బట్టలన్నీ ఒక కవర్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఉతికేసాను. ఉదయం పూట బట్టలు ఉతుకుదామని నానబెట్టానా, ఇంకా ఫుల్ నిద్రండి. అస్సలు నిద్ర వచ్చేసి ఇంకా పని చేయటానికైతే నా వల్ల కాలేదు. అస్సలు పని అన్నమాట చేయలేదు. వస్తా వస్తా అయితే టిఫిన్ తీసుకొని వచ్చాం. ఇంట్లో కూడా పిండ్లు ఏమీ లేవు, అన్ని పిండ్లు అయిపోయినాయి. మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్ చేసుకోవాలంటే కష్టంగా ఉండిద్దిలని ఇంక వచ్చేటప్పుడే టిఫిన్లు తీసుకొని వచ్చాము. అక్కడే తినకుండా ఇంటికి తీసుకొచ్చాము. నవీను నేనైతే పూరీ తెచ్చుకున్నాము. ఇంకా ఒక పార్సిల్ ఇడ్లీ అయితే తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చి టిఫిన్ తిన్నాము. ఇంకా అంతేనండి, ఇంకా పడుకొని నిద్రపోయాము. మరలా మధ్యాహ్నం 1 గంటకు నిద్రలేచాము. ఉదయం 9 గంటలకు నిద్రపోతే మధ్యాహ్నం 1 గంటకు నిద్రలేచాము. ఇంకప్పుడు నిద్రలేచి వంట చేసేసి తినేటప్పటికి టైం 2 అయింది. ఒక్క పూట నిద్ర లేకపోతేనే చూడండి మన పరిస్థితులు ఎలా ఉంటాయో. బట్టలు మొత్తం మడతలేసానండి. కొన్ని అయితేనేమో బీరువాలో పెట్టాలి, కొన్ని అయితేనేమో అర్మార్లో సర్దేశాను. ఇంకా షర్ట్లు సలికోట అవి ఉన్నాయి కదా, అవైతే ఇంక ఇక్కడ తగిలిచ్చేసాను. ఈ బట్టలన్నీ మడతేసేటప్పటికి నాకు అరగంట టైం పట్టింది. తర్వాత ఇంకా మేగడుంటే ఇదిగోండి వెన్న తీశాను. చలికాలంలో వెన్న తీయటం చాలా కష్టమండి. మనం మేగడ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, దాన్ని తీసి మనం బయట ఉంచాలి. కనీసం 2 గంటలైనా బయట ఉంచాలి. కూలింగ్ అనేది ఆరిపోవాలి. అస్సలు కూలింగ్ అనేది ఉండకూడదు. కూలింగ్ ఎక్కువగా ఉందంటే వెన్నపూస అనేది అస్సలకి రానే రాదు. మనం మజ్జిగ తిప్పుతూ ఉన్నామనుకోండి, నురుజులాగా వచ్చింది, కానీ వెన్న అనేది అస్సలకి రాదు. అందుకనే ఫ్రిడ్జ్లోంచి మీగడ బాక్స్ తీసి కనీసం 1 గంట కాదు 2 గంటలు బయట ఉంచాల్సిందే. అప్పుడే వెన్న అనేది త్వరగా వచ్చిద్ది. ఇందులో వాటర్ కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసామంటే త్వరగా వచ్చిద్ది. మరి మనం పొయ్యి మీద వేడి చేసిన నీళ్ళు కాకుండా ట్యాపుల్లో కానీ మోటార్ వేసినప్పుడు కానీ వాటర్ పడితే కొంచెం వేడిగా ఉంటాయి చూడండి, ఆ వాటర్ పోసామంటే చాలు, వెన్న అనేది బాగా ముద్దలాగా పర్ఫెక్ట్గా బాగా వచ్చిద్ది. వెన్న మొత్తం వాటర్లో వేసి 1-2 సార్లు బాగా కడిగామనుకోండి, వెన్న అనేది వాసన లేకుండా ఉండిద్ది. లేదనుకోండి మజ్జిగ వాసనగా ఉండిద్ది. అందులో మిగడ తొలకలు ఉంటాయి కదా, ఆ తొలకలు కూడా మొత్తం పోతాయి. కరగబెట్టేటప్పుడు మళ్ళీ అడుగున ఎక్కువ డస్ట్ అనేది లేకుండా ఉండిద్ది. ఇప్పుడు అసలుకే సంక్రాంతి పండగ దగ్గరకు వస్తుంది కదండి. నెయ్యి అనేది చేసి దాచిపెట్టుకోవాలి. అరిసెలు వండుకోవాలంటే మనకి నెయ్యి కావాలి కదా, అందుకని నెయ్యి అనేది ఇక్కడి నుంచి దాచిపెట్టుకుంటాను. కొంచెం నెయ్యి అనేది వేరే డబ్బాలో పోసి రోజువారీ వాడుకోవడానికి ఉంచుకుంటాను. ఇంకా కదవ నెయ్యి అనేది వేరే డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నెయ్యి త్వరగా పాడవకుండా ఉండిద్ది. ఇదైతే నవీన్కి ఏదో ప్రాజెక్ట్ వర్కులు ఇచ్చారంటండి. ఆ వర్కులకి చుట్టూ డిజైన్ వేయమంటే ఇంక ఇదిగోండి సింపుల్గా డిజైన్లు వేస్తున్నా. డిజైన్లు అంటే మనకు వచ్చే డిజైన్లు ఏముంటాయి, ఇంకా ముగ్గులతో వేసే డిజైన్లేగా. డిజైన్లు కూడా ఈ ఒక్క పేపర్కే కాదండి, 4-5 పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లు అన్నిటికీ వేయాలి. కాకపోతే ఇంకా టైం ఉందంట 2-3 రోజులు. అందుకని నవీన్ రోజుకొక పేపర్ చొప్పున వేయమంటున్నాడు. ఈ రోజైతే కొంచెం పని అనేది హడావుడిగా ఉంది. ఎక్కువ పేపర్లకి డిజైన్ వేసే టైం అయితే లేదు. ఓన్లీ ఈ పేపర్ బట్టికే వేస్తున్నాను. అందులో నైట్ పూట కొంచెం వీడియో తీస్తా డిజైన్ వేయాలంటే క్లియర్గా కనిపించదు. అందుకని బయట వరండాలో పత్తి దగ్గర కూర్చున్నాను. ఈ పత్తి దగ్గర పురుగులు ఉంటాయండి, మామూలుగా ఉండవు. పురుగులు దోమలు అసలుకి ఎలా ఉంటుందో. నవీన్కి మాత్రం ఏ వర్క్ ఇచ్చినా హోంవర్క్లు ఇచ్చినా పర్ఫెక్ట్గా చేసుకుంటాడండి. వాడి వర్క్ ఫినిష్ చేసుకొని ఆడుకోవడానికి వెళ్తాడు. లేదనుకోండి ఆడుకొని వచ్చిన తర్వాత వాడి వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటాడు. ఇంకా ఒక్క కాగితం మీద అయితే డిజైన్ వేశాను. ఇంక ఇదిగోండి ఇందాక వెన్నపూస తీసాను కదా, కరగబెట్టాను. ఇంకా దీన్ని అయితే ఒక డబ్బాలో పోసుకోవాలి. ముందు నెయ్యేమో ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా అడుగున ఉంటుంది కదా, ఆ నెయ్యి అయితేనేమో వేరే డబ్బాలో పోసి రోజువారీ వాడుకుంటాను.
అడుగున ఎక్కువ డస్ట్ అనేది లేకుండా అంటుకోకుండా ఉండాలంటే మనం నెయ్యి కరగబెట్టేటప్పుడు దాన్ని తిప్పుతా ఉన్నామనుకోండి ఎక్కువ అడుగున అంటుకోకుండా ఉంటుంది. కడిగేటప్పుడు కూడా మనకి కష్టం లేకుండా ఉంటుంది. ఇంక ఇదైతే ఉదయం పూట వీడియో. ఇంకా ఉదయం పూట నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చేసి ఇప్పుడైతే ముగ్గు వేస్తున్నాను. 2, 3 రోజుల నుంచైతే చలి బాగా ఎక్కువగా ఉందండి. అంతకు ముందైతే చలి అనేదే లేదు. ఇది చలికాలమా, ఎండాకాలమా, ఏ కాలమా అన్నట్టుగా ఉంది. ఇప్పుడైతే మాత్రం కొంచెం 2 రోజుల నుంచి చలి ఎక్కువగానే ఉంటుంది. అందుకనే త్వరగా నిద్ర లేవాలంటే లేవట్లేదు. నిద్ర లేచేటప్పటికి టైం 6 అవుతుంది. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదే కానీ ఒక్కొక్కసారి ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. కొంచెం లేటుగానే నిద్ర లేస్తాం. పొలం వెళ్ళేటప్పుడైతే మాత్రం ఇంకా తప్పదు. ఇంక ఇంట్లో పనులనేవి పర్ఫెక్ట్గా చేసుకొని మనం టయానికి పొలం వెళ్ళాలి కాబట్టి అప్పుడైతే నిద్ర లేస్తాం కానీ ఇంక ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంక ఇలాగనే ఉంటుంది. అందులో కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి ఇంకా అలాంటి సమయంలో అయితేనేమో త్వరగానే నిద్ర లేస్తాం. వీటి టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆరవ్వాల్సింది. ఇంటి ముందైతే సింపుల్గా ఇదిగోండి ఇంక ఈ డిజైన్ వేశాను. ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నాను. కార్తీక మాసం నెలంతా ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నాను. ఇలా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేస్తుంటే అసలు ఎంత బాగుంటుందో కదా, పండగ వాతావరణం లాగా అనిపించిద్ది. ప్రతిరోజు ఇలా వేసుకోవచ్చు. మనకి కలర్స్ ఊళ్ళోకి అమ్మొస్తానే ఉన్నాయి. అవి ఎక్కువ రేటు కూడా ఉండట్లేదండి. కేజీ 20 రూపాయలు, 30 రూపాయల కంటే ఉండట్లేదు. 1 కేజీ తీసుకొని ఒక డబ్బాల్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ముగ్గేసుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. మనకు ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. ఇంక ఇంటి ముందు ముగ్గు పనులు అయిపోయిన తర్వాత ఓన్లీ వంటగది వాటికి ఊడ్చి తుడుచుకొని ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇల్లు మొత్తం ఊడ్చి తుడిచి అంట్లు బట్టల పని అవి కూడా ఏం చేయలేదండి. ఓన్లీ ఈ 2 పనుల వాటికే చేసి ఇంకా ముందు పూజ చేసుకున్నాను. ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, హడావుడిగా ఉంటుంది. అందులో లేటుగా నిద్ర లేచాను. ఇంక ఈ పనులన్నీ చేసుకొని పూజ చేసుకోవాలంటే కష్టంగా ఉండిద్ది. సింపుల్గా పూజ అయితే ఇలా చేశాను. పూలు కూడా ఎక్కువ లేవండి. నేను పూజ చేసేటప్పటికి చెట్టుకు పూలు అందరూ కోసుకొని వెళ్ళారు. ఇంకా 2, 3 పూలే ఉన్నాయి. ఆ 2, 3 పూలు తీసుకొచ్చి సింపుల్గా అయితే పూజ చేసేసాను. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలని చెప్పాను కదా, వాడి కోసం అయితే టిఫిను ఇంకా అన్నం అన్నీ రెడీ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ చేయటానికి ఇంట్లో పిండి అయితే ఏమీ లేదండి. ఏం టిఫిన్ చేయాలని నిన్నే ఆలోచించుకున్నాను. నైటే ఆలోచించుకొని అన్నం వండేసి ఇంకా అన్నం తిరగమాతలాగా అంటే టమాటా రైస్ లాగా చేద్దాంలే. నవీన్కి లంచ్ బాక్స్కి ఉంటుంది, మాకు టిఫిన్గా ఉంటుంది, రెండిటికి ఉపయోగపడిద్దిలే అని ఇంక ఇదైతే డిసైడ్ అయ్యాను ఈ టిఫిన్ చేయటానికి. ఇంట్లో కూరగాయలు అయితే కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు పెరిగేసి కూర చేసామనుకోండి మేమైతే తింటాము. నవీన్ అయితే తినడు. మళ్ళీ వాడికి సపరేట్గా కూర చేయాలి. మళ్ళీ టిఫిన్ కూడా సపరేట్గా చేయాలి. ఇన్ని చేయాలంటే చాలా లేట్ అయిద్దని చెప్పేసి ఇంకా టిఫిన్కి, అన్నానికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇంక ఇలా అయితే చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు, 1 టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసి అందులో పచ్చిమిర్చి వేసి ఇలా ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. అందులో వేడన్నం కదా, వేడన్నం అయితే ఆయిల్ ఎక్కువ పీల్చిద్ది. అన్నం అయితే వండేశాను. అన్నం కొంచెం ముద్దలాగుందండి. బియ్యం కొత్త బియ్యం అంట. మాకైతే ఇంకా చేలో పండే బియ్యం అయితే అయిపోయినాయి. ఇంకా అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా కొత్త బియ్యం అయితే కొనుక్కొచ్చాము. ఇవైతే కొంచెం ముద్దలాగా ఉంటుంది అన్నం. కొంచెం ఎసురు ఎక్కువ పెట్టినా సరే, తక్కువ పెట్టినా సరే అన్నం ముద్దలాగానే వస్తుంది. పొడి పొడిలాడుతా అస్సలకి రావట్లేదు. అందులో కొనుక్కొచ్చిన బియ్యం కదా, ఇంకా అన్నం అనేది తెల్లగా ఉండిద్ది. అంత తెల్లగా అన్నం తినటానికి అంత హెల్త్కు మంచిది కాదు. చూడటానికైతే తెల్లంగా అన్నం బాగానే ఉంటుంది కానీ తినటానికి మాత్రం అంత మంచిది కాదు. ఇంక ఇదిగోండి అన్నం తిరగమాత అయితే వేసేసాను కదా, ఇంకా నవీన్కైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా టిఫిన్కి, లంచ్కి అన్నిటికీ ఈరోజైతే ఇది. ఒక బాక్స్లోనేమో నార్మల్గా పెట్టేస్తాను రైసు, ఇంకో బాక్స్లోనైతే కొంచెం రైస్ పెట్టేసి పెరిగేస్తాను. మాకైతే కాకరకాయలు ఉన్నాయి కదా, ఇంకా మధ్యాహ్నం మేము అన్నం తినబోయేటప్పటికి కాకరకాయలు పెరిగేసి కూర చేస్తాను. కాకరకాయలు ఫ్రై కంటే కూడా కాకరకాయల కూర తినటానికి మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే మా ఆయనేలండి. నేను కొంచెం ఇష్టంగానే తింటాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటాడు. ఫ్రై అనేది కొంచెం వేడి చేసినట్టుంటుంది. ఎక్కువ ఆయిల్ కారంగా ఉంటుందని అది వద్దని అంటుంటాడు. ఎక్కువ పెరిగేసే వండమంటాడు. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి బట్టలు నానబెట్టడానికని ఈరోజు ఇంకా టబ్ కుర్చీలు ఉన్నాయి కదా,
టబ్ కుర్జీలో ఈ దిండు గలీబులు ఇవి ఉతికేస్తున్నాను. బాగా మురికి పట్టేసినాయి. ఉతకక కూడా చాలా రోజులు అవుతుంది. అంతా ఎక్కువ డస్ట్ దుమ్మనేది ఎక్కువగా ఉంది. అందుకని ఈ టబ్ కుర్జీలు దిండు గలీబులు ఇక్కడ కటన్ వేసాను కదా, చిన్న కటను. ఆ కటను టీవీ మీద ఒక క్లాత్ వేస్తాను. టీవీ మీద సెటప్ బాక్స్ మీద ఇంకా ఆ క్లాతులు ఇంత వాటికి ఈరోజైతే ఉతికేసేయాలి. రోజు కొన్ని కొన్ని ఉతికేస్తాను. ఈ రోజైతే ఇవి ఉతికేస్తున్నాను. రేపు ఇంకొకటి అలాగా 2, 3 రోజులు ఉతికేసాననుకోండి అన్నీ అయిపోతాయి. బెడ్‌షీట్ అంటే మనం ఇంకెప్పుడు వారానికి ఒక్కసారి ఉతుకుతానే ఉంటాం. వాటిని కదిలించాల్సిన అవసరం లేదు. ఇంక ఇలా కర్టన్స్ ఇవన్నీ ఉతికేస్తే 4, 5 రోజుల్లో మొత్తం పూర్తయిపోతాయి. మళ్ళీ ఒక 10 రోజులు ఉన్నామనుకోండి పత్తి తీస్తాము. పనులు, పొలం పనులు అంతా హడావుడిగా ఉంటాము. అందుకని ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను. పొలం వెళ్ళేటప్పుడు ఇంక ఇబ్బంది లేకుండా ఉంటది. ఓన్లీ వంట పని మటికి చేసుకొని పొలం వెళ్ళొచ్చు. ఈ టీవీ కాడ కర్టన్ ఉంది కదా, ఇదైతే తీగలాగా ఉంటుంది. ఆ తీగకి గ్యాపులుండి ఇదిగోండి క్లాత్‌కి అంటుకొని పోతుంది. ఎంతసేపు తీస్తున్నా రావట్లేదు. తీయటానికి కష్టంగా ఉంటుంది. కొంచెం గట్టిగా లాగాననుకోండి చినిగిపోయిద్ది. అందుకే చిన్నంగా నిదానంగా తీస్తున్నాను. ఈ బట్టల వాటికి సపరేట్‌గా కొంచెం సర్పేసి నానబెడతాను. రోజువారీ బట్టల్లో అయితే కలిపి నానబెట్టను. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ మురికిగా ఉంటాయి కదా, అందుకని సపరేట్‌గా నానబెడతాను. ఒక గంట సేపు నానబెట్టి ఉతికేసామనుకోండి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.